ఇరాన్ అధికారిక మీడియా ఐఆర్ఐబి దీనికి సంబంధించి మాట్లాడింది. అధికార వర్గాలు కూడా, ఇరాన్కి సంబంధించిన అధికారిక వర్గాలు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏమంటున్నారంటే బిల్డింగ్ క్యాస్టల్స్ ఇన్ ద ఎయిర్, అంటే అమెరికా అధ్యక్షుడు ఆకాశంలో మేడలు కడుతున్నారు, ఇది జరిగే పని కాదు, యురేనియం వెనక్కి ఇవ్వడం అనేది జరిగే పని కాదు అనేది స్పష్టం చేస్తోంది ఇరాన్. దాంతోపాటు ఒంటే పత్తి గింజల గురించి కలలు కంటోంది అంటూ ఒక పర్షియన్ పాత సామెతని చెబుతున్నారు. పర్షియన్ పాత సామెత, ఒంటే పత్తి గింజల గురించి కలలు కంటోంది అనేది ఒక సామెతట. దానిని ఇరాన్ మీడియా కూడా చెబుతుంది. అంటే ఇక్కడ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ని హేళన చేస్తూ వీళ్ళు ఈ విషయాన్ని చెబుతున్నారు. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్ మీద ఇరాన్ చాలా సీరియస్గా ఉంది. దట్టు వాళ్ళ సుప్రీంని పోగొట్టుకుంది ఈ క్రమంలోనే. అలాంటప్పుడు సుప్రీం పోయిన తరువాత, సుప్రీంని వదులుకున్న తరువాత, ఇంత యుద్ధం ఇంత నష్టం జరిగిన తరువాత తాను యురేనియం గనక అమెరికాకి ఇచ్చేసిందంటే దెర్ ఈజ్ నో ఇరాన్. ఇంకా ఇరాన్ పవర్ కానీ ఇరాన్ పేరు కానీ ప్రపంచ దేశాల్లో అసలు ఉండదు. తన ఉనికిని తానే కోల్పోయేలాంటి పరిస్థితికి కారణం కాదు ఎట్టి పరిస్థితుల్లో ఇరానే కాదు, ఏ దేశం కూడా ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వెనకడుగు వేసేలాంటి పరిస్థితులు ఉండవు. ఇరాన్ అసలే ఉండదు. సో కానీ ఇక్కడ ఇచ్చేస్తానంది అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతుంటే ఇదే అమెరికాలో ఉండి మొత్తం విన్న మీడియా అలాగే కెమెరాలు షాక్కి గురయ్యాయి నిన్న ఒక రకంగా.